పరిశుద్ధుడైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీరు మా దేవుడవు, మా రక్షకుడవు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభా, మీరు మాకు ఇచ్చిన ఈ మంచి అవకాశమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీ సేవకులు ప్రార్థన చేస్తూ మేము యుద్ధములోనికి ప్రవేశించాము ప్రభు అని చెప్పారు. అవును ప్రభా, మా జీవితమే ఒక యుద్ధ భూమి లాంటిది. అందుకనే యోబు భక్తుడు, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము వంటిది కాదా అని చెప్పారు. కావున ప్రభా, ఈ భూమి మీద మేము జీవించిన కాలంలో మిమ్మలను స్తుతించి మీ నామమును ఘనపరచాలి. ఈ కూటములో మొదటి దినములో మేము ప్రవేశించున్నాము. ఈ పట్టణములో ఉన్న ప్రజలను మీ వద్దకు నడిపించుకునండి. సంఘాన్ని, సంఘస్థులను మీరు దర్శించండి. అలాగే ప్రార్థనతో సిద్ధపడి ఉన్నారు. సంఘమంతా ఎంతగానో ప్రార్థన చేశారు, అనేకులకు తెలియచేశారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. అలాగే సకాలమునకు నన్ను క్షేమగా తీసుకుని వచ్చారు. ఇంకా మీ దాసులు ఎవరెవరిని ఆహ్వానించారో వారిని కూడా క్షేమముగా నడిపించండి. మీ వాక్యము దగ్గరకు వస్తున్నాం ప్రభా. మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. మీ సన్నిధి మాతో ఉంచి మమ్మల్ని బలపరచమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునంతులరా, దేవుని వాక్యము చూసుకుందాం. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనం. ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించున్నట్లు దానికి అర్థము చెప్పిరి. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా, అధికారి అయిన నెహెమ్యాయు, యాజకుడును శాస్త్రియునగు యజ్రాయును, జనులకు బోధించు లేవీయులను, మీరు దుఃఖపడవద్దు, ఏడవవద్దు, ఈ దినము మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పిరి. ఇప్పుడు చూసారా, ఇప్పుడు మనకు కూడా ఈ మీటింగ్స్లో ఇదే జరుగుతుంది. దేవుని సేవకులు మరి ప్రార్థన చేస్తూ, ప్రభువా మేము ఒక యుద్ధములోనికి ప్రవేశించాము అని ప్రార్థించారు. ఏమిటి యుద్ధం అంటే? ఆత్మ సంబంధమైన యుద్ధం. ఈ యుద్ధాన్ని మనం ఎలా చేయాలి అని అంటే, దేవుని గ్రంథాన్ని మనం బాగా చదవాలి. ఏం చదవాలండి? దేవుని గ్రంథాన్ని బాగా చదవాలి. తర్వాత దేవుని వాక్యాన్ని బాగా వినిపించాలి. ప్రజలకు, సంఘానికి, విశ్వాసులకు, దేవుని బిడ్డలకు దేవుని వాక్యాన్ని బాగా వినిపించాలి. ఈ 3 దినాలు ఈ మీటింగ్స్లో జరగబోయే పని ఏమిటంటే, ఇదే వచనం, ఈ వాక్యమే మనకు జరగబోతుంది. దేవుని వాక్యాన్ని వినటానికి ప్రజలందరము ఒక స్థలములోనికి వస్తున్నాం. ఎక్కడికి వస్తున్నామండి? ఇప్పుడు మనందరం ఎక్కడికి వచ్చాం? దేవుని సన్నిధిలోనికి, దేవుని స్థలములోనికి మనం వచ్చాము. ఈ దేవుని స్థలములోనికి వచ్చిన మనము ఏం చేయబోతున్నామంటే, దేవుని వాక్యాన్ని చదవబోతున్నాము. అలాగే దేవుని వాక్యాన్ని వినబోతున్నాం. ఏం చేయబోతున్నాం ఈ 3 రోజులు చెప్పండి? దేవుని వాక్యాన్ని చదవబోతున్నాము,
దేవుని వాక్యాన్ని వినబోతూ ఉన్నాం. ప్రియరా, దేవుని వాక్యం చదవటం ద్వారా, దేవుని వాక్యము వినుట ద్వారా నీలో ఒక గొప్ప మార్పు వస్తుంది. నీ జీవితంలో, నీ అంతరంగంలో ఒక గొప్ప మార్పు వస్తుంది. ఈ వాక్యము చదివి విన్న తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఆ వాక్యాన్ని బాగుగా గ్రహించున్నట్లు అని ఉంది. ఏమనుందండి? బాగుగా గ్రహించున్నట్లు. అంటే వీళ్ళు గ్రహించుకున్నారు. దేవుని వాక్యం విన్న తర్వాత, దేవుని వాక్యము చదివిన తర్వాత వీళ్ళు బాగుగా గ్రహించుకున్నారు. ఏంటంటే బాగుగా అంటే అర్థం ఏంటి? బాగుగా అంటే అర్థం ఏంటి? మీకు తెలిసిన మాట ఏమైనా ఉంటే చెప్పండి. ఈరోజు 10th క్లాస్ పరీక్షలు ప్రారంభమైనాయి కదా. మీ పిల్లలు ఉండరు, చదువుతున్నారు, మన సంఘంలో కూడా ఉండుంటారు. వాళ్ళు పరీక్షలు రాస్తున్నారు. ఇప్పుడు మనమేం వాక్యం వింటున్నా, వాళ్ళు రాస్తున్నారు. వాళ్ళు రాసి వచ్చిన తర్వాత ఏమంటారు మీరు? బాగా రాసావా అంటారు. అంటే అర్థం ఏంటి? బాగుగా అంటే నీ ఉద్దేశం ఏంటంటే ఆ క్వశ్చన్ పేపర్లో ఉన్న క్వశ్చన్స్ అన్నిటికీ బాగా రాసావా, ఆన్సర్లన్నీ బాగా రాయాలి, అలాగే ఏ బిట్టు కూడా వదిలిపెట్టకుండా చక్కగా రాసి వస్తే, మంచి మార్క్స్ వస్తే అప్పుడు ఏమంటాం? బాగుగా రాశాడు, మీ అమ్మాయి బాగా రాసింది అని అర్థం. ఇప్పుడు మనోళ్ళు అక్కడ నిలబడి పాటలు పాడారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పాటలు పాడారు. ఆ పాటలు పాడేటప్పుడు బాగా పాడారండి అని అంటాం. అలాగే ఆ ప్రక్కన ప్యాడ్స్ వాయిస్తున్నాడు ఒక సహోదరుడు, బాగా వాయించారండి అని అంటాం. ఇప్పుడు సౌండ్ సిస్టమ్ మైకు అన్ని ప్రాంతాలకు చక్కగా వినబడుతుంది, బాగా వినబడిందండి అని అంటాం. అంటే ఒక పని చేసినప్పుడు కరెక్ట్గా ఉంటే బాగా చేశారు, బాగా పాడారు, బాగా రాశారు అని అంటాం. అంటామా అనవా చెప్పండి? అంటామా లేదా? రైట్. అయితే పిల్లరా, ఇప్పుడు మనం పిల్లలు పరీక్షల్లోకి వెళితేనేమో బాగా రాసావా అని అడుగుతున్నాం, అలాగే పాటలు పాడితేనేమో బాగా పాడారు అని అంటున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? వాక్యం వింటున్నాం. ఏం వింటున్నాం మనం? మీ ప్రక్కనతో చెప్పండి, మనం దేవుని వాక్యం వింటున్నాము అని చెప్పండి. ఏం వింటున్నాం మనం? ఇప్పుడు దేవుని వాక్యం ఎలా వినాలి? అప్పుడప్పుడు కునుకేస్తా వినాలా? ఎలా వినాలి? బాగా వినాలి. చెప్పండి అందరూ ఆమేన్. ఎలా వినాలి మనం? దేవుని వాక్యాన్ని బాగా వినాలి. రెండవది, దేవుని వాక్యాన్ని బాగుగా గ్రహించాలి. 2 పనులు. 1 బాగా వినాలి, 2 బాగా గ్రహించాలి. ప్రభునంతులారా, ఈ మీటింగ్స్లో మనం చేయాల్సిన పనులు 2 పనులు. అదేమిటంటే బాగా వినాలి, బాగా గ్రహించాలి. చెప్పండి, మీ ప్రక్కటోళ్ళతో చెప్పండి, మనం బాగా వినాలి, బాగా గ్రహించాలి. ఆమేన్. వింటారా? గ్రహిస్తారా? దేవునికి స్తోత్రం. అయితే ప్రియులారా, ఏమిటి అని చూస్తే రకరకాలవి మనం వింటామండి, రకరకాల విషయాలు వింటాం. ప్రారంభ దినాలలో ఈ ఊరిలో కూడా పంచాయతీ రేడియో అనేది ఒకటి ఉండేది. ఏం రేడియో అది? పంచాయతీ రేడియో. ఆ రేడియోలో ఉదయం 6 గంటలకి వార్తలు వచ్చాయి, సాయంకాలం 6 గంటలకి వార్తలు వచ్చాయి.
వాటిని ఏమనేవాళ్ళు అంటే ఆకాశవాణి విజయవాడ కేంద్రము వార్తలు చదువుతున్నది కొక్కుల సుబ్బారావు అనేవాడు, చదివేవాడు. అంటే ఆ వార్తలు చదివేవాడు. ఆ వార్తలు చదువుతున్నప్పుడు ఏమయ్యేదంటే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ వార్తలు వినాలి రండి అని చెప్పి ఆ రేడియో దగ్గరికి వచ్చి చక్కగా వార్తలు వినేవాళ్ళు. ఆ వార్తల్లోనండి వాళ్ళు చెప్పే వార్తలు ఏంటంటే ఫలానా చోట భూకంపం వచ్చిందంట, భూమి తిరగబడిందంట ఒకటనేవాళ్ళు. ఫలానా చోట ట్రైన్ యాక్సిడెంట్ అయిందంట, ఎంతమంది చచ్చారంట రెండో వాళ్ళు అనేవాళ్ళు. మూడో చోట ఫలానా చోట తుఫాను వచ్చింది, పంటలు దెబ్బతినాయంటారు. ఈ ఆశగా వార్తలు వినటానికి వచ్చిన వాళ్ళు ఇవన్నీ వినేసరికి జనాలకి నీరసం వచ్చి ఏం వార్తలు రా పాడు వార్తలు అని వెళ్ళిపోయేవాళ్ళు. పిల్లరా, వీటిని ఏమంటారంటే లోక సంబంధమైన వార్తలు. ఏ వార్తలండి? లోక సంబంధమైన వార్తలు వింటూ ఉంటే మన జీవితంలో ఏదో ఒక నిరాశ, నిస్పృహ, కృంగుదల, అపజయము వస్తుంది. కానీ ఇప్పుడు మనం వినే వార్త ఎవరిని గూర్చిన వార్త అంటే మన యేసయ్యను గూర్చిన వార్త. చప్పట్లు కొట్టాడు ఒకసారి. యేసయ్యకి ఎవరు గూర్చిన వార్త ఇది? యేసయ్యను గూర్చిన వార్త. మనకు ఒక పాట ఉంది. ఆ పాట ఏంటంటే వార్తలలో యేసు సువార్త నరులందరికీ శుభవార్త. వార్తలలో యేసు సువార్త నరుల విమోచన శుభవార్త. ఏ వార్త ఇది? ఏ వార్త అండి? వార్తలలో యేసు వార్త. ఇది సువార్త. ఈ కూటముల్లో ఈ సువార్తను వింటూ ఉన్నాము. యేసును గూర్చిన వార్త వింటున్నాము. దేవునిని గూర్చిన వార్తలు మనం వింటూ ఉన్నాము. ఇప్పుడు నెహెమ్యా అదే చేశాడు. ఇప్పుడు మన డానియల్ పాస్టర్ గారు మీటింగ్స్ అని చెప్పి మీ అందరినీ ఒక స్థలంలో చేర్చి ఎలాగూ దేవుని వాక్యం వినిపిస్తున్నారో నెహెమ్యా కూడా అదే చేశాడు. 8వ వచనం చదవండి. అందరూ చదవండి, ఒకళ్ళు కాదు. బైబిల్ చదవగలిగిన వాళ్ళందరూ చదవండి. ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించున్నట్లు దానికి అర్థము చెప్పిరి. ఎలా గ్రహించారంటండి? బాగుగా గ్రహించారు. పిల్లరా, దేవుని వాక్యాన్ని నీవు బాగుగా వింటే, దేవుని వాక్యాన్ని బాగుగా చదివితే నీవు దేవుని వాక్యమును బాగా గ్రహిస్తావు. కాబట్టి ఈ ఉదయకాలం బాగుగా అనే పదాన్ని మనం ఆలోచన చేస్తే మనకు అది సంతోషకరమైన పదము, క్షేమకరమైన పదము. ఇప్పుడు మన జీవితాలు కూడా ఈ కోటాల ద్వారా మన ప్రార్థన జీవితాలు బాగు చేయబడాలి. ఆమేన్. ఏం చేయబడాలి? మన ప్రార్థన జీవితాలు బాగు చేయబడాలి. అలాగే ఈ కూటముల ద్వారా మన కుటుంబ పరిస్థితులు బాగుపరచబడాలి. ఆమేన్. ఈ కూటముల ద్వారా నీ ఆత్మీయ జీవితము బాగుగా కట్టబడాలి. ఆమేన్. ఏం చేయబడాలండి? దేవుని వాక్యము విని, దేవుని వాక్యాన్ని చదువుతూ, దేవుని వాక్యాన్ని గ్రహిస్తూ నీవు బాగు చేయబడాలి. అనగా నీ అంతరంగములో దేవుని కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఈ అంతరంగములో జరిగే కార్యాలు ఎవరు చేస్తారంటే పరిశుద్ధాత్మ దేవుడు వాక్యము వింటూ ఉన్నప్పుడు ఈ పరిశుద్ధాత్ముడు నీ లోపలికి వచ్చేస్తాడు. మీ అందరూ మీ 2 చేతులు పైకి లేపి
పరిశుద్ధాత్మ దేవా అని పిలవండి, బిగ్గరగా పిలవండి. పరిశుద్ధాత్మ దేవా మా అంతరంగములోనికి రండి. పరిశుద్ధాత్మ దేవా మా సంఘములోనికి రండి. పరిశుద్ధాత్మ దేవా ఈ కూటముల ద్వారా మమ్ములనందరినీ బాగు చేయండి, బాగు చేయండి. ఆమేన్. చెప్పారా అందరూ? చెప్పిన వాళ్ళందరూ చప్పట్లు కొట్టండి. ఇప్పుడేమైందో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం అడిగాం కాబట్టి ఇక ఏమంటాడంటే ఆయన, నేను వీళ్ళ హృదయాల్లోనికి వెళతాను అనుకుంటున్నాడు. నేను వీళ్ళ కుటుంబాల్లోనికి వెళతాను అని సిద్ధపడుతున్నాడు. వీళ్ళ సంఘంలోనికి నేను వెళతాను అని ఆయన సిద్ధపడ్డాడు. వీళ్ళ కూటములో నేను ఉండి ఈ ప్రజలను బాగు చేస్తాను అని అనుకుంటున్నాడు. ఆమేన్. పిల్లరా, నెహెమ్యా దినాల్లో ఇదే జరుగుతూ ఉంది. పిల్లరా, బాగుగా గ్రహించున్నట్లు, అంటేగా దేవుడు నిన్ను నన్ను బాగు చేయాలి అని అంటే దేవుణ్ణి ఏం అడగాలో తెలుసా? దేవుడు నీ జీవితాన్ని బాగు చేయాలంటే మనం ఒకటి అడగాలండి దేవుణ్ణి. అదేమిటంటే చూడండి, ఒకసారి 51వ కీర్తన తీయండి. 51వ కీర్తన 2వ వచనం చదవండి. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. ప్రియారా, గమనించండి, దేవుడు మనలను బాగు చేయాలని ఆశిస్తున్నప్పుడు మనము దేవుణ్ణి ఏమడగాలంటే, నన్ను బాగుగా కడగండి ప్రభువా. ఈ కూటములకు ముందు నేను కళ్ళతో చూడకపోయినా మీరు చేసిన పని ఏంటంటే, ఈ హాల్ అంతా శుభ్రంగా తుడిచారు, అవునా కదా? అలాగే ఈ గోడల అంచులు ఏదైనా చిన్న చిన్న బూజుంటే చక్కగా దులిపి క్లీన్ చేశారు. అలాగే మీరు కూర్చున్న చైర్స్ చక్కగా కడిగి వాటిని తుడిచారు. ఎందుకంటే మీటింగ్స్లో ప్రజలు వస్తారు, కూర్చోవాలి అని వాటిని క్లీన్ చేశారు. అలాగే కాస్తో కోస్తో ఈ ఫ్యాన్ల మీద దుమ్ము ఉంటుంది, వాటిని తుడిచారు. ఈ వేదికను శుభ్రం చేశారు. అంటే ఏం చేసామంటే, కూటానికి ముందు మన ప్రేయర్ హాల్ని, ఈ మందిరాన్ని బాగుగా శుద్ధీకరించాము. ఎందుకంటే ప్రజలు వస్తారు, దేవుని సేవకులు వస్తారు, దేవుని వాక్యం వింటాము, మనం కూర్చునే మందిరము పరిశుద్ధంగా ఉండాలి అనే ఉద్దేశంతో మనం ఇదంతా సిద్ధం చేసాము. అలాగే పిల్లరా, మనమందరము ఈ కూటాలకు, ఈ స్థలంలోనికి వచ్చాము, ఈ వాక్యం వింటున్నాము. దేవుణ్ణి ఏమడుగుతున్నామంటే, మమ్మల్ని బాగుగా గ్రహించున్నట్లు మమ్మలను సరిచేయి ప్రభువా అని అడుగుతున్నాం. అనగా ఆయన మనల్ని బాగు చేయాలి అనంటే ఆయన మనల్ని బాగుగా కడగాలి. ఆయన కడిగేది ఏమిటి? ఆయన కడిగేది ఏమిటంటే, మొట్టమొదట నీ హృదయాన్ని కడగాలి. రెండవదిగా నీ మనస్సును, మనస్సాక్షిని కడగాలి. మూడవదిగా నీ శరీరాన్ని, నీ స్వభావాన్ని కడగాలి. నాలుగవదిగా నీ ప్రార్థన జీవితాన్ని కడగాలి. ఐదవదిగా నీవు మనుషులతో నీకు ఉన్న సత్సంబంధాలు, సహవాసము, స్నేహాన్ని కడగాలి.
ఆరవదిగా నీవు సంఘములో నీ స్థితి ఎలా ఉన్నదో నిన్ను కడిగి నిన్ను బాగు చేయాలి. ఏడవదిగా దేవునికి నీకు సంబంధం ఎలా ఉన్నదో నీ ఆత్మీయ జీవితాన్ని కడగాలి. బాగుగా కడుగుము, బాగుగా కడుగుము. సహోదరుడా, సహోదరి, ఈ కూటముల ద్వారా నీ జీవితము బాగుగా కడగాలి అని నువ్వు ఆశించు. మనం ఒక పాట పాడతాం, ఏంటంటే అది, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. అందరూ చేతులు పైకి లేపి చప్పట్లు కొడుతూ పాడండి. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. ఏమని పాడామండి? నన్ను దిద్దండి ప్రభువా. పిల్లరా, మనలో దేవుడు తన గొప్ప కార్యాలు చేయాలి అనంటే మనము బాగుగా కడగబడాలి. ఎలా కడుగుతాడు అనంటే, దేవుడు మనల్ని ఎలా కడుగుతాడంటే ప్రియరా, వాక్యము ద్వారా కడుగుతాడు. నువ్వు వాక్యాన్ని వింటా ఉండు చాలు, వాక్యాన్ని రాసుకుంటా ఉండు, విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉండు. ఆ వాక్యాన్నే ప్రార్థనలో పెట్టి మరలా ధ్యానం చేస్తూ ప్రార్థన చెయ్యి. ఈ వాక్యాన్ని నువ్వు చదువుట ద్వారా, వినుట ద్వారా, చూచుట ద్వారా, ప్రార్థించుట ద్వారా నువ్వు కడగబడతావు. మరొకటి ఏమిటంటే, పరిశుద్ధాత్మని నువ్వు ఆహ్వానిస్తున్నావు చూడు. ప్రభువా, నీ ఆత్మ నాలోనికి రానివ్వండి అని ఆహ్వానించావు చూడు. ఆయన ఆత్మ వచ్చి నిన్ను శుద్ధీకరిస్తూ ఉంటాడు. దేవుని ఆత్మ, పరిశుద్ధాత్ముడు నీలోనికి వచ్చి నీ మనస్సాక్షిని, నీ స్వభావాన్ని కడుగుతా ఉంటాడు. పరిశుద్ధాత్ముడు సౌలులోనికి వెళ్ళి మూర్ఖత్వాన్ని కడిగివేసి దీనత్వాన్ని ఇచ్చాడు. అది కడగటం అంటే. పరిశుద్ధాత్ముడు సమరయ స్త్రీలోనికి వెళ్ళి పాపపు స్వభావాన్ని కడిగివేసి సువార్త మిషనరీ స్వభావాన్ని ఇచ్చాడు. అది కడగటం అంటే. పరిశుద్ధాత్ముడు పిలుపులోనికి వెళ్ళి పరిగెత్తి సువార్త చెప్పి ఆత్మలను రక్షించి బాప్తిస్మం ఇచ్చాడు. అది కడగటం అంటే. పరిశుద్ధాత్ముడు నయమాను ఎలీషా మాటలు విని యోర్దాను నదిలోనికి వెళ్ళి 7 సార్లు మునిగి తేలాడు, స్వస్థత పడ్డాడు. అది కడగటం అంటే. ప్రియరా, ఈ కూటముల్లో నీవు స్వస్థత వస్తుంది, నీకు విమోచన వస్తుంది, నీకు విడుదల వస్తుంది, నీకు దేవునితో సంబంధం వస్తుంది, దేవుని శక్తిని నువ్వు పొందుకుంటావు. అలాగ నిన్ను బాగుగా కడగాలి అనేది దేవుని ఉద్దేశమై ఉన్నది. ఆమేన్. ఒకసారి యేసయ్యకి చప్పట్లు కొట్టండి. ప్రభువా, మమ్మల్ని కడగండి అని అనండి. ఆయన మనల్ని కడగటానికి సిద్ధమవుతున్నాడు. తన ఆత్మ ద్వారా, తన వాక్యము ద్వారా బాగుగా కడగండి. ఏమని అడగాలండి మనం దేవుణ్ణి? నన్ను బాగుగా కడగండి. అలాగే ఈ కూటముల్లో దేవుని వాక్యం వింటున్న నన్ను బాగుగా గ్రహించుకునేలాగా చేయండి అని అడగండి. అంతేకాదు పిల్లరా, మనల్ని గూర్చి బాగా తెలిసిన వారు ఎవరయ్యానంటే, నిన్ను గూర్చి బాగా ఎవరికి తెలుసు చెప్పండి? ఏమండి, నిన్ను గురించి బాగా తెలిసిన వాళ్ళు ఎవరు? మీ అమ్మ, లేక మీ నాన్న, లేక నీ భర్త, లేక నీ భార్య? ఎవరండి నిన్ను గురించి బాగా తెలిసిన వాళ్ళు ఎవరు? ఈ మధ్య
ఒక సహోదరి వచ్చి ఒక కంప్లైంట్ చెబుతుంది నాకు. ఏంటి ఆ కంప్లైంట్ అంటే, అన్న 25 సంవత్సరాలు అయిందన్న మా ఇద్దరికి పెళ్ళి. ఎన్ని సంవత్సరాలండి? కానీ ఆమె అన్న మాట ఏంటంటే, ఇంతవరకు నన్ను అర్థం చేసుకోలేదన్న ఆయన అన్నాడు. అంటే మనుషులు కలిసి ఉంటారే కానీ ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోరు. ప్రియరా, మనుషులకు సమస్యలు ఎక్కడొస్తున్నాయంటే, నీ భర్త నిన్ను అర్థం చేసుకోకపోతే నీకు సమస్య వస్తుంది. నీ భార్య నిన్ను అర్థం చేసుకోకపోతే నీకు సమస్య వస్తుంది. ఒక ఆఫీసులో నువ్వు పనిచేస్తున్నప్పుడు నీ పైనున్న అధికారి నిన్ను అర్థం చేసుకోకపోతే నీకు సమస్య వస్తుంది. సహోదరులు దేవుని సంఘానికి వస్తారు, వాక్యం వింటారు. ఒకరిని ఒకరు అర్థం చేసుకోకపోతే ఒకరికొకరికి పొసకదు, సమస్యలు వస్తాయి. అనగా ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఒకరిని ఒకరు తెలుసుకోవటం చాలా కష్టంగా ఉన్నది. అందుకనే మనం చేయాల్సింది ఏమిటంటే, మనల్ని గూర్చి అర్థం చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని వెతుకుతారు మనుషులు. అసలు నా బాధ వినేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నా సంగతి ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నన్ను గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అసలు నా గోడు వినేవాళ్ళు, నాకు జోడుగా ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని వెతుకుతూ ఉంటారు మనుషులు. సహోదరుడా, సహోదరి, నీ బాధను వినటానికి, నీ పరిస్థితులు మార్చటానికి, నీ జీవితాన్ని బాగు చేయటానికి, నిన్ను బాగా అర్థం చేసుకొని నీవంటే ఏమిటో బాగా ఎరిగిన యేసయ్య మనకున్నాడు. నిన్ను గూర్చి బాగా ఎరిగిన పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఉన్నాడు. ఎందరేసుని వైపు చూచేదారో, నేనెందుకు పాట ఆపానో నన్ను మీరు బాగా అర్థం చేసుకోవాలి. అసలు టాపిక్కే ఇది, బాగా అర్థం చేసుకోవాలి. నేనేం చేశాను, ఎందరేసుని వైపు చూచేదారు అని టక్కన ఆగిపోయా. నన్ను మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకు ఆగానంటే, ఒక్కసారి యేసయ్య వైపు చూస్తారని మీరందరూ తలలోంచుకొని ఎందరేసుని వైపు చూచేది. ఎటు చూస్తున్నారు? క్రిందకు చూసుకుంటా అన్నారు. మీరు ఎటు చూడాలి? ఇప్పుడు ఎటు చూడాలి చెప్పండి? యేసయ్య వైపు చూడాలి. ఒక్కసారి తలల పైకి లేపండి. ఇప్పుడు పాడితే అర్థం వస్తుంది. ఇప్పుడు పాడండి. ఎందరేసుని వైపు చూచేదారు. చప్పట్లు కొట్టండి. పొందేదారు వెల్గు మోకమున, ఎందరేసుని వైపు చూచేదారు, పొందేదారు వెల్గు మోకమున, సందేయంబు లేక సంతోషించుతూ ముందుకు పరుగెత్తెదారు, సందేయంబు లేక సంతోషించుతూ ముందుకు పరుగెత్తెదారు. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ఎవరి వైపు చూడాలండి ఇప్పుడు మనం? ఎందరేసుని వైపు చూచెదరో వారు ఏమవుతారు? పొందెదరు వెలుగు. వెలుగు దేని మీద? లైటింగ్ దేని మీద పడాలి? ఫోటో దిగేటప్పుడు లైటు మీ మీద పడుతుంది. ఎక్కడ పడుతుంది చెప్పండి? మీకు ముఖాలు ఉంటే చెప్పండి. నా ముఖం మీద పడుతుందని చెప్పండి.
ఇప్పుడు దేవుని వెలుగు కూడా ఈ మార్బల్స్ మీద పడితే ఉపయోగం లేదు, ఆ పిల్లర్స్ మీద పడితే ఉపయోగం లేదు. దేవుని వెలుగు వాక్యం వింటున్న మీ ముఖాల మీద పడాలి. ఆమేన్. మీ ముఖాల మీద దేవుని వెలుగు పడాలి. అయితే పిల్లరా, సరిగ్గా నీ ముఖాన్ని చూసి వెంటనే నీ హృదయాన్ని చూస్తాడు. దేవుని లక్షణం ఏంటంటే ముందు నీ ముఖం చూస్తాడు, వెంటనే నీ హృదయం చూస్తాడు. అయితే ముఖములో ఏమన్నదో హృదయములో కూడా అదే ఉంటుంది. హృదయములో సంతోషం అంటే ముఖములో సంతోషం ఉంటుంది. హృదయములో దుఃఖం అంటే ముఖములో కూడా దుఃఖం ఉంటుంది. హృదయములో పాపం అంటే ముఖములో కూడా కవళికల్లో పాపపు కవళికలు వస్తాయి. హృదయములో పరిశుద్ధత ఉంటే ముఖములో కూడా తేటదనము పరిశుద్ధత వస్తుంది. నిన్ను గూర్చి బాగుగా ఎరిగిన దేవుడు. సహోదరుడా, సహోదరి, యేసు క్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను గూర్చి బాగుగా ఎరిగిన దేవుడు. కాబట్టి ఇదిగో ఈ ప్రజలంటే నాకు తెలుసు, వారిని బాగుగా ఎరుగుదును అని చెప్పు అని అంటున్నాడు ప్రభు. ఆయన ఎలాంటి వాడు అనంటే 138వ కీర్తన తీయండి. 138వ కీర్తన 6వ వచనం చూడండి. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును, ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. ఈ మాట మీ కుడి చేయి పైకి లేపి బిగ్గరగా చెప్తారా? ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. ఎవరు గుర్తుపడుతున్నాడండి దేవుడు? గర్విష్ఠులు ఎవరో దేవునికి తెలుసు. అయితే నేనంటాను, గర్విష్ఠులను ఎరుగును అని ఉంది కదా, దీనులను తెలుసుకుంటాడా లేదా చెప్పండి? దీనులు ఎవరో కూడా దేవునికి బాగా తెలుసు. అంతేకాదు, ప్రార్థనా పరులు ఎవరో కూడా దేవునికి బాగా తెలుసు. ఇప్పుడు మనం ఎంతమంది ఉన్నాం, మనలో ప్రార్థనా పరులు ఎవరో కూడా దేవునికి బాగా తెలుసు. అలాగే మనం అసలు ప్రార్థన లేకుండా కల్తీ భక్తి చేస్తూ ఉంటే ఆ కల్తీ భక్తి చేసేది ఎవరో కూడా దేవునికి బాగా తెలుసు. దేవుని పని అంటే హుషారుగా పరిగెత్తుకుంటా ఎవరు చేస్తారో కూడా బాగా తెలుసు. దేవుని పని అంటే మనకెందుకు లేని పట్టనట్లుగా ఉండేవాళ్ళు కూడా ఎవరో బాగా తెలుసు. ఇప్పుడు ఆయనకు తెలియంది ఏందండి? దేవునికి తెలియంది ఏంటి? దేవుని దగ్గర ప్రభా నేను నీ పని బాగా చేస్తున్నాను అని చెప్పుకోవాలా? మనకు బాగా తెలుసు. నేను బాగా ప్రార్థన చేస్తున్నానని చెప్పుకోవాలా? మన ప్రార్థన అంటే దేవునికి తెలుసు. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ 6వ వచనంలో, యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును, ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. పిల్లరా, నిన్ను గూర్చి బాగా ఎరిగిన దేవుడు ఇక్కడ ఉన్నాడు. బైబిల్లో చూడండి, కొంతమందిని గూర్చి ప్రభు కొన్ని ప్రత్యేకమైన మాటలు చెప్పాడండి. ప్రభువే చెప్పాడు, మనుషులు కాదు, ప్రభువే చెప్పాడు. ఏం చెప్పాడంటే, అబ్రహామును గూర్చి, ఎవరిని గూర్చి? అబ్రహామును గూర్చి ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, నా నిజమైన స్నేహితుడు అన్నాడు. ఎవరాడండి?
నా నిజమైన స్నేహితుడు అన్నాడు. అంటే అబ్రహాముని గురించి బాగా తెలుసు దేవునికి. అలాగే మోషేను గురించి ఒక మాట అన్నాడు దేవుడు. ఏమన్నాడు? మోషే మిక్కిలి సాత్వికుడు అన్నాడు, నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అన్నాడు. అలాగే దావీదుని గురించి ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? ఇతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అంటే నాకిష్టం, దావీదంటే నాకిష్టం. ప్రియరా, దేవుని సంఘములో మనం ఉంటున్నామంటే ఈ సాక్ష్యాన్ని నువ్వు సంపాదించుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ కోటాల్లో నిన్ను గురించి, నన్ను గురించి, అబ్రహాముని గురించి నా నిజమైన స్నేహితుడు అని చెప్పాడు. మోషేను గురించి నాకు సాత్వికుడు, నా ఇల్లంతటా నమ్మకస్తుడు అని చెప్పాడు. అలాగే దావీదుని గురించి నా ఇష్టానుసారమైన మనుషుడు అన్నాడు. దానియేలుని గురించి నా ప్రియకుమారుడు అన్నాడు. ప్రియులారా, ఈ సాక్ష్యము మనకు కావాలి. ఎందుకంటే ఆయన మనల్ని బాగుగా ఎరిగిన దేవుడు, బాగుగా ఎరిగిన దేవుడు. అందుకనే ఈ సాక్ష్యాన్ని మనం సంపాదించుకోవాలి. ఆయన మహోన్నతుడైనను, యెహోవా మహోన్నతుడైనను, ఆయన దీనులను లక్ష్య పెట్టును. ఆయన బాగా మనల్ని ఎరిగి ఉన్న దేవుడు. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడిని మనం ఏమని అడగాలంటే, నన్ను బాగుగా కడగండి, బాగుగా ఎరిగిన దేవుడు అయ్యా, మనల గురించి తెలిసిన దేవుడు. పిల్లరా, మనమంటే ఏమిటో, మన బాధలు ఏమిటో, మన శ్రమలు ఏమిటో, మనం ఎక్కడ కృంగిపోయామో అవన్నీ బాగా తెలిసిన దేవుడు. అందుకని మన ప్రతి పరిస్థితిని మనమంటే తెలిసిన దేవునికే మనం చెప్పుకోవాలి. బాగుగా ఎరిగిన దేవుడు. అయితే మనల్ని గురించి బాగా ఎరిగిన దేవుడు మనకు మేలు చేస్తాడా, కీడు చేస్తాడా? చెప్పండి. ఏం చేస్తాడండి? మేలు చేస్తాడు అన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టండి. నా ప్రభువుకి నన్ను గూర్చి తెలుసు, నాకు మేలు చేస్తాడు అన్న వాళ్ళందరూ చప్పట్లు కొడదాం. సరే, ఇంకొక మాట కూడా చెబుతాను. నా ప్రభువుకి నన్ను గురించి అన్నీ బాగా తెలుసు, కానీ నన్ను అసలు పట్టించుకోడు. ఏం చేద్దాం అన్నవాళ్ళు చప్పట్లు కొట్టండి. ఒక్కడ చప్పట్లు కొడతలేదేంటి? ఒక మాట చెప్పేదా? మీరు ఈ మధ్య ప్రార్థన చేస్తా, సంఘంలో కాదులే, ఇళ్ళ దగ్గర ఒంటరిగా చేస్తా, ఏంటి ప్రభు అసలు ఎంత ప్రార్థన చేసినా పట్టించుకోవని అల్లా మీరు అన్నారు. ఏంటి ప్రభా ఎంత ప్రార్థన చేస్తున్నాను, ఎంత నమ్మకంగా దానియేలు గారి దగ్గర ప్రార్థనకి వెళ్తున్నాను, ఏందినైనా మాకేంటి ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుందని అల్లా. ఎప్పుడో ఒకసారి దేవుని మీద ఇసుగు పుట్టలా నీకు? ఎప్పుడో ఒకసారి కాస్త దేవుని మీద అలగలా? అంటే అర్థం ఏంటంటే, దేవునికి నా సంగతి అంతా తెలుసు కానీ నన్ను గురించి పట్టించుకోవట్లేదు అని అనుకుంటున్నావు. ప్రియులారా, ఒక్క విషయం పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్పమంటున్నాడంటే, ఆయన నిన్ను పట్టించుకోకుండా ఉండటం కాదది, ఆయన నిన్ను పరీక్షిస్తూ ఉన్నాడు. నువ్వు విశ్వాసంగా ఉంటావా లేదా? నువ్వు నమ్మకంగా ఉంటావా లేదా? ఆయన వైపు చూస్తూ ఉంటావా లేదా? ఆయన దగ్గర కనిపెడతావా లేదా అని పరీక్షిస్తూ ఆలస్యం చేస్తున్నాడు. ఈరోజు ఎగ్జామ్ హాల్లోకి పిల్లలు ఎన్ని గంటలకు వెళ్ళారు? సరే, మీకు తెలియకపోతే నేను చెబుతాను. ఎన్ని గంటలకు వెళ్ళారంటే 9:30కు వెళ్ళారు. ఎన్ని గంటలకు వెళ్ళారు? 9:30. మీ పిల్లలు ఎవరన్నా ఉండారా? ఈరోజు 10th రాసేవాళ్ళు ఉన్నారు కదమ్మా. 9:30కి వెళ్ళారు. నువ్వు 10:30కి వెళ్ళి, అయ్యా మా అబ్బాయిని పంపించు, మా పిల్లల్ని చూడకుండా నేను ఉండలేను, మా అబ్బాయిని పంపించంటే ఏమైద్ది? పంపిస్తారా?
ఆ టైం వరకు ఉండాల్సిందే. ఆ టైం వరకు ఉంటేనే బాగా రాస్తాడు, మంచి రిజల్ట్ వస్తుంది. నీ కొడుకు అయినంత మాత్రాన ఒక గంట ఉన్న తర్వాత మబ్బాయిని పంపు అని అంటే పంపరాళ్ళు. ఒక టైం ప్రకారం దేవుడు నిర్ణయిస్తాడు. పిల్లరా, మీ విషయాలు, మీ కుటుంబ విషయాలు, నువ్వు ఏమడుగుతున్నావో అది పూర్తి చేయటానికి ఒక టైం పెట్టాడు దేవుడు. ఆ టైం వరకు దేవుడు నిరీక్షిస్తున్నాడు, నిన్ను పరీక్షిస్తూ ఉన్నాడు. ఈ లోపు నువ్వేం చేస్తావంటే, గంట అయింది, 2 గంటలైంది, రోజు అయింది, వారం అయింది, తొందరగా కానీ అని నువ్వు తొందర చేస్తా ఉన్నావు. అందుకే ఆయన మనల్ని పట్టించుకోవట్లేదని అనుకుంటావు. పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని ఏమిటంటే, ఆయన ఎన్నడూ నిన్ను విడిచిపెట్టడు, ఆయన ఎన్నడూ నిన్ను నిర్లక్ష్యం చేయడు, ఆయన ఎన్నడూ నీ విషయము మర్చిపోడు. నిన్ను గురించి బాగుగా తెలిసిన దేవుడు, నిన్ను గురించి బాగుగా పట్టించుకునే దేవుడు, నిన్ను గురించి బాగుగా అర్థం చేసుకున్న దేవుడు. ఇంకా చెప్పాలి అనంటే, ఆయనలాగా నీకు మేలు చేసేవారు ఇంకా ఎవరూ లేరు. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. నీవే నాతో వస్తే దిగులు నాకుండదు, నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు. నీవే నాతో వస్తే, చేతులు పైకి లేపి అందరూ చప్పట్లు కొడుతూ పాడండి. అందరూ ఉండదు, నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. నాతో కూడా రావాలయ్యా. ఆమేన్. ఎవరు రావాలి? ఎవరు రావాలి? ఇప్పుడు ఎవరు రావాలి మన మధ్యకి? యేసయ్య రావాలి. ఎవరు రావాలి మన మధ్యకి? పరిశుద్ధాత్మ దేవుడు రావాలి. ఆయన వచ్చి ఏం చేస్తాడో చెప్పేదా? నిన్ను బాగుగా ఎరిగిన దేవుడు, నిన్ను గురించి బాగా తెలిసిన దేవుడు, ఇప్పుడు ఆ దేవుడిని నువ్వేమంటున్నావు అంటే, నీవే రావాలయ్యా అని అంటున్నావు. ఆయన వచ్చి నీకేం చేస్తాడో చూడండి. దేవుని వాక్యంలో చూద్దాము. 122వ కీర్తన తీయండి, 3వ వచనం చదవండి అందరూ. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు. అందరూ మీ కుడి చేయి పైకి లేపి బిగ్గరగా చెప్పండి ఈ మాట. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు. ఆమేన్. యెరూషలేము దగ్గర నీ పేరు పెట్టు. మీ పేరు గుర్తుందా? మీకు గుర్తుందా? రైట్, గుర్తుంది. ఇప్పుడు యెరూషలేము దగ్గర నీ పేరు పెట్టు. నా పేరు అహరోన్. ఇప్పుడు నేను అహరోన్ అని చదువుతా, మీరు మీ పేరు పెట్టి చదవండి. ఓకే? కుడి చేయి పైకి లేపి మళ్ళీ చెప్పండి. ఒక చిన్న ఎక్సర్సైజ్ చేపిస్తున్నాం మీ చేత. ఈ ఎక్సర్సైజ్ ఎందుకంటే వృధాగా బాదు, ఇది విశ్వాసపు ఎక్సర్సైజ్. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, నీ పేరు చెప్పు. చెప్పారా చెప్పలేదా? మరి ఏంటి, ఆ గారెలు వండేటప్పుడు ఆయిల్ తొక సౌండ్ వస్తుంది, అంత సౌండ్ కూడా రాలా మీ దగ్గర నుండి. ఇప్పుడు పెద్దగా చెప్పండి.
బాగుగా కట్టబడిన పట్టణం వలె నీవు కట్టబడి ఉన్నావు. ఆమేన్. అంటే నిన్ను బాగుగా ఎరిగిన దేవుడు నీ దగ్గరకు వచ్చి నీవే కావాలయ్యా, నీవే రావాలయ్యా అన్నావు. నీ దగ్గరకు వచ్చి ఏం చేస్తాడంటే నిన్ను బాగుగా, ఎలా బాగుగా అంటే ఇక ఆయన ఒక పని చేస్తే ఆ పనిలో నువ్వు పట్టుకున్నా కూడా ఒక్క లోపం కనపడదు. మన ప్రభు ఎలాంటి వాడంటే సీనియర్ మేస్త్రి. ఎలాంటి వాడండి? సీనియర్ మేస్త్రి. ఆయన మంచి మేస్త్రి. అలా గోడనట్లా చూస్తే చాలు, బాయ్ ఇదిగో ఇక్కడ చూడు, ఈ పాయింట్ దగ్గర కొంచెం లోపం ఉందంటాడు. టేప్ అవసరం లేదు, లేకపోతే ఆ వేలాడ తీసేది ఏంటి దాని పేరు, తూకం అవసరంలా, స్కేల్ అవసరం లేదు, టేప్ అవసరం లేదు, తూకం అవసరం లేదు. ఊరికల్లా నిలబడి ఆ గోడను అలాగూ చూస్తే బాయ్ ఇది ఇక్కడ చూడ చిన్న లోపం ఉందంటాడు. సీనియర్ మేస్త్రికి వెంటనే చూస్తేనే లోపాలు అర్థం అవుతాయి. మన దేవుడు మనల్ని గూర్చి బాగా తెలిసిన సీనియర్ మేస్త్రి. ఆమేన్. ఎలాంటి ఆయనండి? ఒక సీనియర్ ఇంజనీర్. ఆమేన్. ఎక్కడేమంటున్నాడు? యెరూషలేమా బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు. ప్రియరా, ఏమిటి కట్టబడటము? కట్టడం అంటే ఏమిటి అనంటే ఈ రోజున మన కుటుంబాలను కట్టుకోవాలి. ప్రియరా, కుటుంబాలని కట్టుకోవాలి. అన్నిటికంటే కుటుంబాన్ని కట్టడం చాలా ప్రాముఖ్యమైన విషయం, చాలా ప్రాముఖ్యమైన విషయం. భర్త, భార్య, పిల్లలు, భార్యాభర్తల సంబంధం, తల్లిదండ్రులు పిల్లల మధ్య సంబంధం, ఆ కుటుంబ జీవితాన్ని కట్టుకోవాలి బాగా. ఇటీవల ఒక సహోదరి అన్నా నా భర్త తగాదా ఆడి ఎక్కడ పోయాడో తెలియదన్నా అని చెప్పింది. అంటే కుటుంబ జీవితాలు దెబ్బతింటా ఉన్నాయి. కానీ నువ్వు ప్రభు దగ్గరకు వచ్చి వాక్యం వింటున్నప్పుడు నీ కుటుంబాన్ని బాగుగా కడతాడు. సహోదరి, నీ భర్త విషయమై ఒకవేళ లోపల దుఃఖపడుతూ ఏంటా ఈయన మారడా, ఈయన ఎప్పుడు మారతాడు అని దుఃఖపడుతూ ఉన్నావేమో, నిన్ను బాగుగా కట్టే దేవుడు. అలాగే మన వ్యక్తిగత జీవితాల్ని కట్టుకోవాలి. అనగా మన ప్రార్థనా జీవితాన్ని, ప్రభుతో ఉండే సంబంధాన్ని, మనము దేవునితో ఉండే ఐక్యతను కాపాడుకుంటూ మన ప్రార్థనా జీవితాన్ని కట్టుకోవాలి. మొట్టమొదట మన ప్రార్థనా జీవితాన్ని కట్టుకోవాలి. రెండవది మన కుటుంబ జీవితాన్ని కట్టుకోవాలి. మూడవది ఏమిటంటే మన సంఘ జీవితాన్ని కూడా కట్టుకోవాలి. సంఘములో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, సంఘములో దేవుని సేవకుడు ఉన్నాడు, సంఘములో ఉపవాస కూటాలు ఉంటున్నాయి, సంఘములో బల్లారాధనలు ఉంటున్నాయి, సంఘములో సువార్త సభలు ఉంటున్నాయి, సంఘములో పరిచర్య ఉంటుంది, సంఘములో విజ్ఞాపన ఉంటుంది, సంఘములో దేవుని కార్యాలు ఉంటాయి, సంఘములో పరిచర్య ఉంటుంది. వీటన్నిటితో నీ జీవితాన్ని కట్టుకోవాలి. పరిచర్య చెయ్యాలి, విజ్ఞాపన చెయ్యాలి, బల్లారాధనలో పాల్గొనాలి, కూటాల్లో పరిచర్య చేయాలి. ఇలాగూ అవకాశం ఉన్నప్పుడల్లా దేవుని పనిలో, సంఘ జీవితంలో నీవు నీ కుటుంబము కట్టబడుతూ ఉండాలి. వ్యక్తిగత జీవితం కట్టబడాలి, కుటుంబ జీవితము కట్టబడాలి, సంఘ జీవితము కట్టబడాలి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? యెరూషలేమా బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు. అంతేకాదు పిల్లరా, ఇక మనం కట్టుకోవాల్సింది ఏమిటో తెలుసా?
ఏమిటో తెలుసా? మనందరము ఫైనల్గా భక్తి జీవితం చేసి చివరికి ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి? ఏంది అసలు ఆ మాటే రావట్లేదు నోటికి. ఎక్కడికి వెళ్ళాలి? ఎప్పుడు? ఇవాళేనా? ఇవాళొద్దు, ఇంకా 2 రోజులు కోటాలు ఉండేగా. ఎప్పుడు? ఈ దేవుని చిత్తం ఎప్పుడైతే అప్పుడు. ఆమేన్. ధైర్యంగా చెప్పావు సహోదరుడా. ఆయన మనల్ని పరలోకానికి పిలుచుకునే లోపుగా మనం బాగుగా కట్టబడాలి. ప్రార్థనతో, వాక్యముతో, పరిశుద్ధతతో, పరిశుద్ధాత్మతో దేవుని రాజ్యాన్ని కడుతూ ఉండాలి. ఈ కూటాలు ఎందుకంటే ఆత్మలను కట్టటానికి. ఈ కూటాలు ఎందుకంటే చెల్లా చెదురైపోయిన ఆత్మీయ జీవితాల్ని బాగు చేయటానికి. ఈ కూటాలు, ఈ సేవకుల్ని పిలవటం ఎందుకయ్యానంటే వారి ఆత్మీయ జీవితాలు పరలోకం వైపు త్రిప్పటానికి, బాగుగా కట్టబడటానికి. నీ జీవితంలో ఉన్న లోపాలు సరిచేయటానికి. నీవెక్కడ పడిపోయావో అక్కడి నుంచి నిన్ను తిరిగి లేపటానికి. ఏ విషయంలో నిరాశ అనే గుంటలో పడ్డావో ఆ గుంటలో నుండి నిరీక్షణలోనికి లేవనెత్తటానికి. పరలోక మార్గములో కట్టుకోవటానికి. సహోదరుడా, సహోదరి, ఆయన నిన్ను బాగుగా కట్టే దేవుడు. నీ వ్యక్తిగత జీవితాన్ని కట్టగలడు, నీ కుటుంబ జీవితాన్ని కట్టగలడు, నీ సంఘ జీవితాన్ని కట్టగలడు. పరలోక మార్గంలోనికి నడిపించటానికి నీ జీవితాన్ని ఆత్మీయముగా కట్టగలడు. ఇంకా ఆయన కట్టే ఫైనల్ స్టెప్ ఏంటో తెలుసా? నిన్ను ఎందుకు కడతాడు అనంటే నీవు ఫలించటానికి కడతాడు. యోసేపును చూడండి. అన్నలు తీసుకువెళ్ళి హఠాత్తుగా గోతిలో వేశారు. ప్రార్థన చేసుకునేవాడికి ఏంటి గోతిలో పడ్డాడు అని అంటే, దేవుడు ఆయన జీవితాన్ని ఫలించటానికి గోతిలో వేయాల్సి వచ్చింది. అది కొంత ట్రైనింగ్. ఆ తర్వాత ఆయన తీసుకువెళ్ళి అమ్ముకున్నారు. ప్రియరా, మనుషుల్ని అమ్ముకోవటం అనేది కూడా ఉంది ఒకటి. కొంతమంది పిల్లల్ని అమ్ముతారు, పెంచలేములని కని పిల్లల్ని అమ్ముతారు. అది ఉంది, ఒకటి పద్ధతి ఉంది. మన ప్రాంతాల్లో అంత పాపులర్ కాదు, కానీ పిల్లల్ని అమ్మటం. కొన్ని ప్రాంతాల్లో పిల్లల్ని కంటారు, డబ్బులకు అమ్ముతారు. ఈ అమ్మటం అనేది ఉంది. కానీ పిల్లల్ని అమ్మారు, వీళ్ళు అమ్ముడు పోయారు అనగానే మనలాంటి వాళ్ళకి చీప్గా ఉంటుంది. అయ్యో, అమ్ముకోవటం ఏంటి పిల్లల్ని అని ఒక చీప్గా ఉంటుంది. పిల్లల్ని అమ్మారు అని తెలిస్తే ఆ తల్లిదండ్రులను కూడా మనం చులకనగా చూస్తాం. అంటే యోసేపు జీవితము అంత చులకనగా మారిపోయింది. అక్కడేమో గోతిలో పడ్డాడు, ఇక్కడేమో చులకంగా అమ్మబడ్డాడు. సరే, అమ్మబడిన తర్వాత అక్కడేమన్నా సుఖం ఉందా అంటే సుఖం లేదు, చెరసాల ఉంది అక్కడ. మళ్ళీ చెరసాల్లోకి వెళ్ళాడు. అయితే వీటన్నిటిని మనం చూస్తుంటే గోతిలో వేయబడింది ఎందుకు? చులకనగా అమ్ముడుపోయింది ఎందుకు?
అక్కడ తీసుకెళ్ళి చెరసాల్లో వేసింది ఎందుకు అని అంటే ఆయన జీవితం ఫలించటానికే ఇవన్నీ చేశాడు దేవుడు. సోదరుడా, సోదరి, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను ఎన్నడూ మర్చిపోలేదు. ఆయన నీ జీవితంలో ఏదైనా కష్టము రానిచ్చిన, నష్టము రానిచ్చిన, గోతిలో పడేసిన, చెరసాలలో పడేసిన, శ్రమల్లో పడేసిన, ఆయన నిన్ను మర్చిపోవటానికి కాదు, నిన్ను లేవనెత్తి ఫలించటానికి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాడు. ఆ తరువాత యోసేపు ఎలాంటి వాడయ్యాడంటే, దేశానికి 7 సంవత్సరాలు కరువు వస్తే ఆ కరువులో బ్రతకటానికి దేశం మొత్తానికి యోసేపు ఆధారమయ్యాడు. సోదరుడా, పురుషుడా, వినడం, నీవు బాగా పోషిస్తే నీ భార్యను నీ పిల్లల్ని పోషిస్తావు. ఒక కుటుంబాన్ని పోషించడానికి అల్లకల్లోలం అవుతున్నారు మగవాళ్ళు ఇప్పుడు. పిల్లలండి, ఫీజులు కట్టాలండి, చదివించాలండి, సంపాదించాలండి. ఈ సంపాదించాలి అనుకున్న మగవాళ్ళు కోటాలు కూడా ఎగరగొట్టి పనులకు వెళ్తున్నారు. అక్కడ సంపాదించేది లేదు, ఫెయిల్ అవుతున్నారు అక్కడ. ఏమయ్యా, ఆదివారం ప్రార్థనకు రావట్లేదు అన్నా, పిల్లలకు ఫీజు కట్టాలన్నా, అందుకని ప్రార్థన పోయానన్నా. ఎప్పుడు పోయాడు? కోటాలు ఎగరగొట్టి వెళ్ళాడు. ఏమి సాధించావు? అక్కడ పోతే పని కూడా దొరకలేదన్నా. కానీ ఒక కుటుంబాన్ని పోషించడానికి అల్లాడిపోతున్నారు మనుషులు. యోసేపు దేశాన్ని పోషించాడు. యోసేపు వేల కుటుంబాలను పోషించాడు. యోసేపు లక్షల మందిని పోషించాడు. ఫైనల్గా గుంటలో వేసిన వాళ్ళ అన్నలను కూడా పోషించాడు. యోసేపు ఫలించెడి కొమ్మ, గోడల మీదకి ఎగబ్రాకు ఫలించెడి కొమ్మ. బాగుగా కట్టాడు దేవుడు యోసేపును. నిన్ను బాగుగా కట్టి చివరగా నువ్వు ఫలించాలి, అభివృద్ధి చెందాలి. ఈ కూటముల ద్వారా నిన్ను బాగుగా కట్టాలి అనేది దేవుని ఉద్దేశమై ఉన్నది. మరి నువ్వు అలాగూ దేవుని మీద ఆధారపడతావా? దేవుని వాక్యం మీద నువ్వు అలాగ ఆధారపడతావా? దేవుని సన్నిధి మీద నువ్వు ఆధారపడతావా? సహోదరుడా, సహోదరి, తల్లి, తండ్రి, నీవు నీ కుటుంబము దేవుని మీద అలాగ ఆధారపడతారా? ఈ కూటాల్లో బాగుగా కడుతూ ఉన్నాడు. ఈ బాగుగా అనే మాటను మనం చూసినప్పుడు మొదటి వాక్యం చూద్దాము. నెహెమ్యా గ్రంథానికి వెళదాం. ముగింపులో మరలా మొదటి మాటనే చూద్దాం. చూడండి, నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనం మరలా చూడండి. ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించున్నట్లు దానికి అర్థము చెప్పిరి. పిల్లరా, ఈ ప్రజలు దేవుని వాక్యాన్ని చదివారు, దేవుని వాక్యాన్ని వినిపించారు, వారు బాగుగా గ్రహించారు. అయితే దేవుని వాక్యాన్ని నువ్వు బాగా గ్రహించావు అనేదానికి గుర్తు ఏమిటంటే, ఒక రియాక్షన్ జరిగిందండి ఈ ప్రజల్లో. ఒక రియాక్షన్ వచ్చింది. అదేమిటో 9వ వచనం చూడండి. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా. ఏం మొదలు పెట్టారండి? ఏం మొదలు పెట్టారు? ఏడవటం మొదలు పెట్టారంటే. ఏడవటం ఏంటి అసలు?
ఇంత వాక్యం విన్న తర్వాత ఆ ప్రజల్లో ఒక రియాక్షన్ వచ్చింది. ఆ రియాక్షన్ ఏమిటంటే ఏడవ మొదలుపెట్టగా ఏడుపులు ప్రారంభమైనవి. ఈ ఏడవటం అంటే ఏంటి అంటే ప్రియులారా, దేవునికి ఇష్టమైన ఏడుపు ఇది. మనం ఏడ్చే ఏడుపుల్లో కూడా కొన్ని అనవసరమైన ఏడుపులు ఉంటాయి. బాధలు తెచ్చుకొని ఏదేదో గుర్తు చేసుకొని ఏడుస్తూ ఉంటాం, వాటి వలన ఉపయోగం లేదు. అవసరమైన ఏడుపులే ఏడవాలి. దేవుని మందిరంలో అవసరమైన ఏడుపు ఏమిటి అనంటే పశ్చాత్తాపము అని అర్థము. పశ్చాత్తాపము. సోదరుడా సహోదరి, నీ జీవితాన్ని బాగు చేయాలంటే, నీ జీవితాన్ని ఫలించాలంటే, నీ జీవితం బాగుగా కట్టబడాలి అనంటే, నీవు ఆత్మీయముగా వర్ధిల్లాలి అనంటే నీలో పశ్చాత్తాపము రావాలి. వారు ఏడవ మొదలుపెట్టగా ఎందుకు ఈ పశ్చాత్తాపం? ప్రభువా, నా నోరు బాగా తెరువు, ప్రభువా నా జీవితాన్ని కట్టు, ప్రభువా మా కుటుంబాన్ని కట్టు, ప్రభువా నా భర్తను మార్చు, ప్రభువా నా పిల్లల్ని మార్చు, ప్రభువా మా ఆర్థిక పరిస్థితులు మార్చు, ప్రభువా నా ఆత్మీయ జీవితాన్ని కట్టు. దేవుని సన్నిధిలో ఏడవటం ప్రారంభము కావాలి. పశ్చాత్తాపము కావాలి. మరి అలాగ నువ్వు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడతావా? సోదరుడా సహోదరి, తల్లి తండ్రి, నువ్వు ఎక్కడ ఏడవకపోయినా పర్వాలేదు, కానీ దేవుని సన్నిధిలో ఏడవకపోతే నష్టపోతావు. దేవుని సన్నిధిలో ఏడవాలి, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాలి, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడాలి. సిలువను మోసి ఈ లోకమును తల క్రిందులు చేయు తరుణమిదే. సిలువను మోసి ఈ లోకమును దులు చేయు తరుణమిదే. లేలేము సోదరుడా. అందరూ చేతులు పైకి లేపి చప్పట్లు కొడుతూ పాడండి. యేసు లేలేము సోదరుడా, ఓ మరియేలా ద్రించెదవు ఈ ధరను లేపెడు సమయమిదే. సో మరియేలా నిద్రించెదవు ఈ ధరను లేపెడు సమయమిదే. పిల్లరా, ఈ ధరను లేపే సమయం ఇదే. ఆ లేపటం ఏమిటంటే ఏడవటం ద్వారా సాధ్యమవుతుంది. యోనా ఒక చోట నిద్రపోయాడు. ఎక్కడ 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 యోనా ఎక్కడ నిద్రపోయాడు? ఓడ అడుగున నిద్రపోయాడు. ఆయన్ని కొంతమంది వెళ్ళి లేపారు. ఏమని లేపారు? యోనా గారు లేవండి అన్నారా? ఏమన్నారు? ఏమి లేపారు? ఓయి నిద్రపోతా అన్నారు. అంటే అర్థం ఏంటంటే ఏడవనోళ్ళు నిద్రపోతులు, ఏడవనోళ్ళు అపాయాలు తెచ్చుకుంటారు, ఏడవని వారు కష్టాలు తెచ్చుకుంటారు, ఏడవని వారు తుఫాన్లు తెచ్చుకుంటారు. ఆ సముద్రంలో తుఫాన్ రావడానికి కారణం ఏంటంటే యోనా నిద్ర. ఆమేన్. యోనా నిద్ర ఏం తెచ్చిపెట్టింది? సముద్రంలో
తుఫాన్ తెచ్చింది. అందుకని వీళ్ళు వెళ్ళిపోయి ఓ నిద్రపోతా లేచి బ్రష్ చేయమన్నారా? మరేమన్నారు? నీ దేవునికి ప్రార్థించు. పిల్లరా, నువ్వు చెయ్యాల్సిన పని చేయకపోతే తుఫాన్లు వస్తాయి. సోదరుడా, డ్యూటీకి వెళ్ళి వచ్చానయా, పని చేసి వచ్చానయా, అలసిపోయానయా, ఓ లార్డ్ బ్లెస్ మీ, ఆమేన్. మగోళ్ళు ప్రార్థన ఇది. ఎందుకు? అలసిపోయారు, శరీరం అలసిపోయింది, డ్యూటీకి వెళ్ళి వచ్చాము. అందుకని సింపుల్ ప్రేయర్, ఓ లార్డ్ బ్లెస్ మీ, ఆమేన్. నైస్గా ఉంది ప్రార్థన. సోదరుడా, నీవు పశ్చాత్తాపంతో ప్రార్థన చేయకపోతే తుఫాన్లు వస్తాయి. కన్నీటి ప్రార్థన చేయాలి, రోదన చేసి ప్రార్థన చేయాలి, పశ్చాత్తాపంతో ప్రార్థన చేయాలి. ఇదిగో ఈ ప్రజలు దేవుని వాక్యం విన్న తర్వాత, చదివిన తర్వాత, బాగుగా గ్రహించుకున్న తర్వాత వాళ్ళల్లో వచ్చిన రియాక్షన్ ఏమిటంటే, జనులందరూ 9వ వచనంలో, జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా. పిల్లరా, మన జీవితాల్లో కూడా ఇదే జరగాలి. వారందరూ దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేశారు. అలా ప్రార్థన చేసిన తర్వాత ఏమైందయ్యానంటే, వారికి వారు 10వ వచనం చివరి భాగంలో చూడండి, ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను, మీరు దుఃఖపడకుడి, యెహోవాయందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. ఏడ్పు ఆనందంగా మారింది. అంటే దేవుని సన్నిధిలో నువ్వు కార్చే కన్నీరు, దేవుని సన్నిధిలో నువ్వు పడే పశ్చాత్తాపము, దేవుని సన్నిధిలో నువ్వు మొర్ర పెట్టుకునే మొర్ర, దేవుని సన్నిధిలో నువ్వు రాలుస్తూ ఉన్న కన్నీళ్ళు బొట్టులు నిన్ను ఆనందముగా మారుస్తాయి, నీకు సంతోషాన్ని తెస్తాయి. మరి అలాగూ నువ్వు బాగుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తావా? అలాగూ నిన్ను నువ్వు బాగుగా గ్రహించుకుంటావా? ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం అందరము. నీ పరిశుద్ధాత్మ సహాయము కొరకు మేము వేడుకుంటున్నామయ్యా. మమ్మల్ని దాటిపోవద్దు ప్రభా. ఈ మీటింగ్స్ నా కొరకు ఏర్పాటు చేయబడి అయ్యా, నన్ను దిద్దండి ప్రభా, నన్ను దిద్దుము. ప్రతి ఒక్కరూ పశ్చాత్తాపడి ప్రార్థన చేద్దాం. నెహెమ్యా కాలంలో వారు వాక్యము విని స్పష్టముగా ప్రార్థించి వారి జీవితంలో పశ్చాత్తాపం వారికి సంతోషముగా మారిపోయింది. ప్రియ తల్లి, నీ కొరకు ఏర్పాటు చేయబడిన ఈ 3 దినాలు నువ్వు పశ్చాత్తాపడి దేవుని తట్టు తిరుగుతావా? ప్రియ తల్లి, ఆయన అడుగు, ప్రభా నన్ను కట్టండి, బాగుగా కట్టండి అయ్యా, నన్ను బాగుగా కట్టమని ఆయన. నా కుటుంబం విచ్ఛిన్నమైపోయింది ప్రభా, నా బిడ్డలు విచ్ఛిన్నమైపోతున్నారయ్యా. ప్రభా నన్ను దాటిపోవద్దు, ప్రభా నన్ను దాటిపోవద్దు. మేము కట్టబడుతూ ఉండటానికి ఈ మీటింగులు ఏర్పాటు చేయబడి అయ్యా, మేము బాగుగా కట్టబడాలి ప్రభా, బాగుగా కట్టబడాలి నాయనా. నా హృదయముతో మీరు మాట్లాడారు ప్రభా. నన్ను సరి చేయడానికే నా కష్టములు, నన్ను సరి చేయడానికే నా వ్యాధులు, నన్ను సరి చేయడానికే నా బలహీనతలు ప్రభా. నా బలహీనతలను సరి చేయటానికి నీవు ప్రభా నన్ను చూస్తూ ఉన్నావయ్యా, నన్ను చూస్తూ ఉన్నావు. నన్ను విడిచిపెట్టలేదు, యోసేపుని విడిచిపెట్టలేదు.
గోతిలో పడినటువంటి శ్రమ, అమ్మబడినటువంటి శ్రమ, జైల్లో ఉన్నటువంటి శ్రమ ఎన్ని లక్షల మందిని పోషించడానికి ఉపయోగపడిందమ్మా. చేయి ప్రార్థన చేయి. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరుడా, మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ బిడ్డల మీద మీ హస్తములోంచి కాపాడి ప్రతి ఒక్క ఆత్మ సరిచేయబడాలి. ఈ 3 దినములు ప్రభా బాగుగా కట్టబడినట్లుగా ఉండాలి ప్రభా. అలాంటి కృపని బిడ్డలకు అనుగ్రహించము నా నాయన. బలమైన ప్రార్థనాత్మతో నింపండి నా నాయన. విరిగి నలిగిన హృదయము దయచేయండి. కన్నీరు రోదన వేసే అంగలార్చే ఆత్మని మా మధ్యకి పంపించే తండ్రి. నీ సేవకులను నాయన 3 దినములు బలముగా వాడుకొనమని క్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.